యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో పలు వార్డులలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుంభం అనిల్ కుమార్ రెడ్డి కుమార్తె కీర్తిరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వైఫల్యాలపై ప్రజల్లోకి వెళ్లి ప్రచారం నిర్వహిస్తున్నామని ఆమె తెలిపారు. అంతేకాకుండా పేద ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తానని హామీ ఇచ్చి 10 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ ఊసేలేదని ఆరోపించారు. కీర్తిరెడ్డి వృద్ధులకు పెన్షన్ సరైన సమయంలో రావడం లేదని, కొత్త పెన్షన్ జాడానే లేదని, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 6 పథకాలను అమలు చేస్తామని అన్నారు. భువనగిరి జిల్లాపై కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని కీర్తిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ప్రచారం చాలా బాగుందండి. ఇవాళ మళ్ళీ భువనగిరి టౌన్లో మేము ప్రచారం స్టార్ట్ చేశాము. తమ్ముడు ఒక వార్డులో, నేను ఒక వార్డులో, మమ్మీ ఒక వార్డులో, ఒక్కొక్కరం ఒక్కొక్క దగ్గర గంజ్లో, ఇందిరానగర్లో చేయడం జరుగుతున్నది. రెస్పాన్స్ చాలా బాగుంది. బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలన్నీ మాకు చాలా సక్సెస్ ఇచ్చేటట్టుంది. అంటే వాళ్ళ ఫెయిలియర్సే మాకు సక్సెస్కి రూట్ అవుతుంది టుడే. ఎక్కడ చూసినా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళది బాధ ఉంది, మహిళలది, ఒంటరి మహిళలకి పెన్షన్స్ సరిగా రాకపోవడం. మా కౌన్సిలర్స్, మా నాయకులందరూ ప్రయత్నించి మా వరకు కొంచెం వాళ్ళు చేసేంత సాయం వాళ్ళు చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి రాగానే మేమందరికీ కూడా ఒంటరి మహిళకి మళ్ళీ గ్యాస్ 500 రూపాయలకే, ఇల్లు లేని వాళ్ళకు స్థలం లేని వాళ్ళకి స్థలము, ఇల్లు లేని వాళ్ళకు ఇంటికి డబ్బులు ఇవ్వడం జరుగుతుంది.